now we are talking about the non-linear equations. Non-linear equationsని జనరల్గా మనం ax² + by² = cగా రిప్రజెంట్ చేసుకుంటాం. ఈ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ పవర్ అనేది ఎప్పుడు కూడా 2 ఆర్ మోర్ దెన్ 2 ఉంటుంది, 2 కంటే తక్కువ ఉండదు. అండ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ కర్వ్. ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు, బట్ స్ట్రేట్ లైన్ మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం, y = x² అనేది. ఓకే, దీని యొక్క హైయెస్ట్ పవర్ అనేది 2. ఇన్పుట్స్ తీసుకుందాం, x = -1, -2, -1, 0, 1, 2 తీసుకుందాం. ఇప్పుడు x ప్లేస్లో -2 పెడితే 4, x ప్లేస్లో -1 పెడితే 1, x ప్లేస్లో 0 పెడితే 0, x ప్లేస్లో -1 పెడితే 1, x ప్లేస్లో -2 పెడితే 4. సో ఈ వాల్యూస్ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుందాం. x యాక్సిస్, y యాక్సిస్, 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ 1, 2, 3, 4. ఇటు -1, -2, -3, -4, -1, -2. సో ఇలా ఇప్పుడు x అనేది -2 అయినప్పుడు మనకు 4, y = -1 అయినప్పుడు 1, 0 అయినప్పుడు 0, 1 అయినప్పుడు 1, 2 అయినప్పుడు 4. ఈ పాయింట్స్ని అటాచ్ చేస్తే మనకు కర్వ్ అనేది వచ్చింది. సో నాన్ లీనియర్ ఈక్వేషన్ అనేది ఎప్పుడు కూడా కర్వ్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఉండదు. దీని హైయెస్ట్ పవర్ కూడా 2 ఆర్ మోర్ దెన్ 2, నాట్ లెస్ దెన్ 2. సో దిస్ ఈజ్ ద నాన్ లీనియర్ ఈక్వేషన్.